సాయిరాం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 3వ రోజు పారాయణము శనివారం 17వ అధ్యాయము. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజుల పారాయణలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపర విశేషాలు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి శనివారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. లేనివారు నేరుగా శనివారం నాటి పారాయణ మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము. సదా మందహాసవదనంతో సాయి జన్మజన్మల మాతృమూర్తి వలె ఆర్తుల ఆర్తిని ఎట్లా పోగొడుతూ ఉంటారో శుక్రవారం నాటి పారాయణలో తెలుసుకున్నాం. అంతేకాక తను నమ్మిన వారి యొక్క ధన మాన ప్రాణ గౌరవ అధికారాలకు సంకటస్థితి కలిగినప్పుడు స్వామి వారికి అందించిన చేదోడు రక్షించిన మంద గమనుడైన సాయి పిల్ల తెమ్మెర వలె మెల్లగా ఆహ్లాదంగా భక్తుల మధ్య నడయాడుతూ అర్ధార్థ భక్తులకు కూడా తమ రక్షణని అందిస్తూ కొంచెంగా పరీక్షిస్తూ వారిని సత్కార్యాల వైపు మళ్లిస్తూ ప్రకటిస్తున్న ఈ లీలలు తలుచుకొని ఆనందించటం మన అదృష్టం. తమను నమ్మిన వారిని ఇంట వెంట జంట ఉండి వారు కాపాడిన సంఘటనలు కోకొల్లలు. నమ్మిన వారిని ఎన్నడూ విడవనని భాష చేసిన స్వామి అని అన్ని ప్రక్కల నుండి తమ భక్తులను కాపాడటమే కాక వారి పురోగతికి దోహదం చేసిన ఆర్ధార్థ రక్షణ లీలలు ఈ మంగళవారం నాటి పారాయణలో కొన్ని తెలుసుకొని ఆనందిద్దాం. అంశాలు: సాయి సూక్తి. 2 ప్రశాంతి నిలయములోని దినచర్య. 3 పుట్టపర్తిలో సాయి దర్శన విధానం. 4 అవతారాలలో అంతరాలు. 5 అవతారమూర్తి మనోస్థితి. అవతారమూర్తి మనోస్థితి. కొద్ది క్షణాలు చవిచూచిన భక్తుడు. సాయి సూక్తి. అంకె తర్వాత సున్నాల కబ్బు విలువ, అటులే దేవుని తర్వాత అగును జగతి, కాననొక్కడౌ దేవుని గాంచి పిదప, నీవు లెక్కగొను మనేక జీవ జగతి. బాబా. పరమాత్ముడు తన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో సృష్టి స్థితి లయలను చేస్తూ విశ్వగతిని నిర్దేశిస్తున్నాడు. అట్టి భగవాను నుండి వ్యక్తం అయిన ఈ సకల చరాచర జగత్తును భగవద్రహితంగా చూస్తే జగత్తు విలువ శూన్యం. విడిగా ఉన్న సున్నాకు విలువ ఉండదు కదా. అవే సున్నాలను ఏదైనా అంకె కనీసం 1 ప్రక్కన ఉంచినప్పుడు సున్నాలు పెరిగిన కొద్దీ ఆ సంఖ్యకు విలువ అంత పెరిగిపోతుంది. ఆ ఒక్క సంఖ్య లేక ఎన్ని సున్నాలు రాసిన విలువ శూన్యమే. ఇదే భగవంతునికి జగత్తునికి గల సంబంధము. అందువల్ల ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది సంఖ్య లాంటి భగవంతుడు తప్ప సున్నాల మాదిరి సృష్టి కాదు. ఇది అర్థం చేసుకొని ప్రవర్తించేవారు అదృష్టవంతులు. ప్రశాంతి నిలయం. విశ్వానికి ప్రశాంతిని అందించేందుకు ఏర్పడిన ఈ భవనం స్వామి వల్ల సార్థక నామధేయం కలది అయ్యింది. ఆ పేరులో ఉన్నట్టుగా అత్యంత ప్రశాంతమైనది. భక్తుల అవసరార్థం క్రొత్త మందిర నిర్మాణం శీఘ్రగతిలో సాగింది. శ్రీ సత్యసాయి బాబా వారు 1859వ సంవత్సరంలో తమ జన్మదిన సందర్భంగా 23/11/1959 నాడు ప్రశాంతి నిలయ ప్రవేశ మహోత్సవం చేసి ఆ మందిరాన్ని తమ నివాసంగా స్వీకరించి సమస్త భక్త జనావళికి శాంతి ప్రశాంతులను ప్రసాదిస్తున్నారు. ప్రశాంతి నిలయ ప్రవేశ మహోత్సవం చేసి ఆ మందిరాన్ని తమ నివాసంగా స్వీకరించి సమస్త భక్త జనావళికి శాంతి ప్రశాంతులను ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ నిలయానికి ప్రశాంతి నిలయం అనే పేరు సార్థక నామమైంది. ప్రతి భక్తుని హృదయం తమ భగవాన్ నిలయమైన ప్రశాంతి నిలయం కావాలని స్వామివారి సందేశం. నిలయంలోని పెద్ద హాలు భజన మందిరంగా పిలువబడుతుంది. ఆ హాలులో పడమర వైపు గల వేదికపై శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ సత్యసాయిబాబా గార్ల నిలువెత్తు పటములు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. పాము పడకతో కూడిన పానవట్టంతో వెండి షిరిడి సాయిబాబా విగ్రహం వేదిక మధ్యన ఉంటుంది. ఈ విగ్రహం క్రింద భాగంలో సత్యసాయిబాబా వారి పటం ఉంటుంది.
పటానికి దిగువన వినాయకుడి విగ్రహం, దానికి ఎడమవైపు శ్రీవారి సింహాసనము ఒకటి పరిచిన శార్దూల చర్మంపై పాదపీఠంతో సహా ఉంటుంది. మందిరములో కుడివైపున పాలరాతి షిరిడీ సాయిబాబా వారి విగ్రహం, అది కాక మందసంలో ఇరువురి బాబాల విగ్రహాలు, లలితాదేవి విగ్రహం ఉంటాయి. ఈ విగ్రహాల వద్ద లలితా సహస్రనామార్చనాదులు నిత్యం జరుగుతాయి. ఉదయం సాయంకాలం భజన తర్వాత స్వామికి కర్పూర హారతిస్తారు. హాలుకు అటు చివర తూర్పు వైపు గీతోపదేశ సంఘటన రథసహితంగా కృష్ణార్జున విగ్రహ రూపాలు ఉంటాయి. హనుమాత్ సమేత రామలక్ష్మణ సీత దేవుల పాలరాతి మూర్తులు వేదిక అంచున గల పడమర గోడపైన అమర్చబడి ఉండగా, మిగిలిన 3 వైపుల గోడలకు దశావతారాల మూర్తులు అందంగా అమర్చబడ్డాయి. ఆ హాలులో ప్రవేశించేందుకు ఆడవారికి మగవారికి విడివిడిగా ద్వారాలు ఉన్నాయి. మగవారిని ఉత్తరంగానూ ఆడవారిని దక్షిణంగానూ ఉంటాయి. హాలు ముందు భాగంలోని వరండాలో నిలయములో నివసించే భక్తులు ఆహుతులు కూర్చుంటారు. వెనకవైపు దక్షిణ వరండాలో మహిళలు కూర్చుంటారు. ముందు ఉత్తరపు వరండాలోని వాయువ్య గదులు చిన్న గదులు స్వామి ఇంటర్వ్యూ గదులుగా వాడుతారు. వెనకవైపు గదిలో నుండి సన్నని తిరుగుడు మెట్లు నుండి పైకి వెళితే ఇంతకు మునుపు స్వామి వాడుకున్న గది ఉంటుంది. గది ముందు బాల్కనీలోనున్న రజిత ద్వారం ఉత్తర ద్వారం నుండి పర్వదినాల్లో స్వామి దర్శనం ఇస్తారు. ప్రస్తుతం స్వామి ఈ గదులలో కాక పూర్ణచంద్ర ఆడిటోరియంలో గల గదులను తమ నివాసానికి ఉపయోగించుకుంటున్నారు. మందిరం ముందు భాగమంతా మొదట ఇసుక ప్రదేశంగా ఉండేది. ఇప్పుడు పాలిష్ రాళ్లతో చదును చేయడమే కాక బ్రహ్మాండమైన హాలు లాంటి మండపం కట్టబడింది. కుల్వంతరాయ్ అనే ఢిల్లీ భక్తుని కోరిక మేరకు నిర్మించబడ్డ ఆ సభా మండపాన్ని సాయి కుల్వంత్ హాలుగా పిలుస్తారు. ఆ మందిరానికి ఎడమవైపుగా పూర్ణచంద్ర ఆడిటోరియంకు వెనకగా ఉన్న స్థలములో సర్వధర్మ స్తూపం ఒకటి ఏర్పాటు చేయబడింది. సర్వమత సారాన్ని సమానత్వాన్ని మాత్రమే కాక యోగి మార్గమును సూచించే ఈ చిహ్నము స్తంభము చుట్టూ 3 వలయాలు సహస్రారాన్ని సూచించే వికసించిన కమలము వ్యక్తి పురోగతియే, ఆధ్యాత్మిక ఔన్నత్యము, ఆనంద ప్రాప్తతలే. సర్వమతసారమును మనకు తెలియచేస్తాయి. ప్రార్థనా మందిరానికి పోవాలనంటే గుణత్రయాన్ని పోలే 3 ద్వారాలను దాటిపోవలెను. ప్రశాంతి నిలయం మహామహిమాన్వితమైన భక్తులకు భక్తి, శక్తి, ప్రశాంతతలనే కాక ముక్తిని కూడా ప్రసాదింప సమర్థమైన ప్రదేశం. అంతేకాక ఏ క్షేత్రమందు కనపడని క్రమశిక్షణ, నిశ్శబ్ద వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. ఇవే సాధనలకు దోహదం చేసే అంశాలు. ఆ నిశ్శబ్ద వాతావరణములో సాక్షాత్తు భగవంతుడు సాకారుడై భక్తులను ఉద్ధరిస్తున్నారు. ప్రశాంతి నిలయం సమీపంలోనే స్వామివారిచే తపోవనం సంకల్పం చేయబడింది. బీజాక్షరములు చెక్కి ఒక తామ్ర యంత్రమందు తమ సంకల్పమాత్రమును సృష్టించి స్వామి దానిని తపోవనములో తమ చేత నాటబడిన ఒక వటవృక్షము క్రింద ప్రతిష్ఠించారు. కొంతవరకు పరపక్వస్థితి నందిన తపస్సులు సాధకులు ఈ తపోవనమందలి యంత్రశక్తిచే క్రమంగా ఆకర్షించబడి వచ్చినప్పుడు ఈ తపోవనమందలి వటవృక్ష మహిమ అందరికీ విశదమవుతుందని స్వామి ఒక సందర్భములో సెలవిచ్చారు. ప్రశాంతి నిలయం చుట్టూ నలువైపులా కాటేజీలు, భక్తులకు వసతి గృహాలు ఉన్నాయి. వాటి నిమిత్తం భక్తుల నివాసార్థం ఉపయోగిస్తున్నారు. భక్తులచే లాభాపేక్ష లేకుండా క్యాంటీన్లో సముచితమైన రేట్లకు భోజన పదార్థాలు అందించబడతాయి. నగరవాటిక గేటుకెదురుగా అశ్వత్థ, నారాయణ, రావి చెట్టు మరియు వేప చెట్టు, దాని కింద నాగప్రతిష్టలు, వాటికెదురుగా వినాయకుని మందిరం ఉన్నాయి. ఆ వినాయకుని మందిరానికి కుడి భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మందిరం కలదు. సత్యసాయి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యూజియం, మందిరానికి వెనుకగా నక్షత్రశాల, వైద్యశాల విడివిడిగా నిర్మించబడ్డాయి. స్వామివారి 60వ సంవత్సర జన్మదిన వేడుకలకు వచ్చిన లక్షలాది భక్తుల సౌకర్యార్థం శాంతివేదిక అని పేరు గల ఒక పెద్ద ఓపెన్ స్టేడియం నిర్మించారు.
అందులో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సాధారణ జనసందోహంతో కూడిన మిగతా కార్యక్రమాలన్నీ సాయి కుల్వంత్ హాలులో కానీ, పూర్ణచంద్ర ఆడిటోరియంలో కానీ జరుగుతాయి. ప్రశాంతి నిలయములో దినచర్య. ఓంకార సాధన. ప్రతిదినం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రార్థనా మందిరములో ఘంటానాదంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆశ్రమవాసులే కాక మిగతా వచ్చేపోయే భక్తులు కూడా ఆలయములో జరపబడే ఓంకార సాధన కార్యక్రమానికి హాజరవుతుంటారు. వారంతా మందిర ప్రాంగణములో వరుస క్రమంలో కూర్చుంటారు. 4:45 సూచిస్తూ తిరిగి గంట మ్రోగుతుంది. వెంటనే భక్తులంతా ముక్త కంఠంతో 21 సార్లు ప్రణవం ఓంకారం సాధన చేస్తారు. తర్వాత స్వామివారి సుప్రభాత గానం చేయబడుతుంది. ఆ తర్వాత వేద పాఠశాల విద్యార్థులు వేద పఠనం చేస్తూ వినాయక మందిరం నుండి బయలుదేరి ప్రశాంతి నిలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంగా ఒక ప్రదక్షిణం ఆచరించి నిలయం చేరుతారు. తర్వాత స్త్రీలు, పిదప పురుషులు వేరువేరు జట్లుగా వినాయకుని మందిరము నుండి బయలుదేరి నగర సంకీర్తనం, భజన చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. అత్యంత పవిత్రము, శ్రద్ధాభక్తులతో కూడిన ఈ కార్యక్రమాల వల్ల పవిత్ర వాతావరణం, శాంతి నెలకొంటుంది. దీనినే ప్రపంచవ్యాప్త కార్యక్రమంగా సాయి సమితులు తీర్చిదిద్దుతున్నాయి. పుట్టపర్తిలో సాయి దర్శనం. భక్తులంతా మందిర ప్రాంగణంలో స్త్రీ పురుషులు విడివిడిగా సక్రమమైన పద్ధతిలో స్వామివారి దర్శనార్థం ఉదయం సాయంత్రం కూర్చుంటారు. సత్యసాయి కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అక్కడి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు మొదలగు సిబ్బందికి, అంతేకాక ఆశ్రమవాసులకు నియమిత స్థానాలున్నాయి. కాబట్టి వారు వారి నియామక స్థానాలలో కూర్చుంటారు. అంటే వాళ్ళకి నియమించిన ప్లేస్ ఉంటుందన్నమాట. భక్తులందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది వారి సమస్యలు, భావాలు ఉత్తరాల రూపంలో వ్రాసుకొని స్వామికి అందించగలిగే భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది సద్గ్రంథ పఠన చేస్తుంటారు. కొంతమంది స్వామిని ధ్యానిస్తూ ధ్యానముద్రలో కూర్చుంటారు. ఆ పవిత్ర వాతావరణములో అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ స్వామి ఆగమనానికై ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చీమ చుటుక్కుమన్న వినబడేంత నిశ్శబ్దంగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలో స్వామివారి ఆగమన సూచ్యంగా సన్నగా వాద్య సంగీతం వినబడుతుంది. పూర్ణచంద్ర ఆడిటోరియం వైపు నుండి షోడశ కళాపూర్ణ చంద్రుడైన స్వామి తమ అంగారకను అలవోకగా పట్టుకొని మందగమనంతో, కరుణార్ధ దృక్కులతో, మృదు మధుర హాసంతో భక్తుల మధ్య గల బాట నుండి నడుస్తూ భక్తులను పలకరిస్తూ ఆశీర్వదిస్తూ అవసరం ఉన్న వారికి సంకల్ప సృష్టిచే విభూతి ప్రసాదాన్నిస్తూ, కొందరు భక్తులు వ్రాసిన ఉత్తరాలు స్వీకరిస్తూ, కొందరికి పాద నమస్కారాలు ప్రసాదిస్తూ, వ్యాధి పీడితులకు కొన్నిసార్లు వ్యాధి నివారణ కావిస్తూ, స్త్రీల వైపు నుండి మొదలిడి పురుషుల వైపు వరకు వెళ్ళి తాము ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకున్న వారిని దానికి ప్రత్యేకించబడిన గదిలోకి వెళ్ళమని అనుజ్ఞ ఇస్తారు. విద్యార్థులలో చలోక్తులాడుతూ ఉపాధ్యాయులకు, వైద్యులకు, ఆశ్రమ నిర్వాహకులకు తగిన ఆదేశాలిస్తూ భక్తులకు సలహాలు ఇస్తారు. అలా భజన మందిరం వరండాకి కలపబడి ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ చేరి ఉన్న భక్తులకు ఇంటర్వ్యూ ఇస్తారు. తర్వాత ఒక అరగంట 9 నుండి 9:30 గంటల వరకు భజన జరుగుతుంది. భజన సమయంలో అవకాశాన్ని బట్టి స్వామి మందిరంలోని రజత సింహాసనంలో కాసేపు కూర్చోవడం లేదా భక్తుల మధ్య తిరగటం చేస్తారు. భజన మంగళహారితో ముగుస్తుంది. ఆ తర్వాత స్వామి తమ నివాస మందిరంలోకి వెళతారు. సాయంత్రాలు స్వామి ప్రసాదించే దర్శనం కూడా దాదాపు ఇదే మాదిరిగా నిర్వహింపబడుతుంది. ప్రత్యేక సందర్భాలలో చేపట్టబడే కార్యక్రమ మార్పులు ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. అవతారాల్లో అంతరాలు. స్వామిని ఒక సందర్భములో ఒక భక్తురాలు ఈ యుగములో వ్యక్తమైన అనేక అవతారాల గురించి ప్రశ్నించగా ఆమెకు అవతారాలలోని తేడాలను ఈ విధంగా తెలియచెప్పారు. దైవాంశ సంభూతులు.
సిద్ధపురుషులు, అవతార పురుషులు అని 3 విధములైన మహనీయులు అవతరిస్తూ ఉంటారు. ముందు జన్మలో తమ సాధనలు పూర్తి కాకుండా మరణించిన వారు మరలా జన్మిస్తారు. ముందు జన్మలో తమ సాధనలు పూర్తి కాకుండా మరణించిన వారు మరలా జన్మిస్తారు. వాళ్ళని దైవాంశ సంభూతులు అంటారు. సాధన ద్వారా కొంత సిద్ధత్వము లభించిన వారు సిద్ధపురుషులు. ఏ ప్రత్యేక సాధనలు అవసరము లేక ఏ సర్వశక్తులతోనూ సర్వజ్ఞత్వముతోనూ లీలలు మహిమలు చూపించు మహనీయులు అవతార పురుషులు అని ప్రత్యుత్తరమిచ్చారు. మరోమారు బాబా, నా అంతటా నేను ఈ భూలోకానికి రాలేదు. ఎందరో సాధువులు అన్ని జాతి మతముల వారు ప్రార్థనలో నన్ను ఆహ్వానించగా నేను అవతరించాను. ఈనాడే మీరు నన్ను చూచినట్లు భావిస్తున్నా మీరందరూ నాకు చిరుపరిచితులే. మానవులను దైవ మార్గములో పయనింపచేయటమే ప్రతి అవతారములో నా కర్తవ్యము. మీరు నా వైపు 1 అడుగు వేస్తే నేను మీ వైపుకు 100 అడుగులు వేస్తాను. మీరు పశ్చాత్తాపంతో 1 కన్నీటి బొట్టు విడిస్తే నేను మీ 100 కన్నీటి బొట్లు తుడుస్తాను. దుఃఖభారంతోనైనా సరే మీరు నా వద్దకు వస్తే నాకు అపరిమిత ఆనందం కలుగుతుంది. అటువంటి వ్యక్తులకే నాతో ఎక్కువ పని. నా సంకల్పము వల్లనే మీరు ఇక్కడికి రాగలుగుతారు. మిమ్మల్ని నేను విడవను. అదే నా స్వభావము. భగవంతుని అవతారమూర్తి యొక్క మనోస్థితిని కొద్ది క్షణాల పాటు అనుభవించిన భక్తుడు. వైట్ఫీల్డ్లో శ్రీ సత్యసాయిబాబా వారు యథావిధిగా వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ నూతన సంవత్సరంలో తమ విద్యాలయాలకు పోబోయే ముందు ఈ తరగతుల ద్వారా వారికి ఆధ్యాత్మిక చింతన, ఉత్సాహం, ఉత్తేజాలను కలిగిస్తారు స్వామి. భజన కార్యక్రమాలతో పాటు సాయంత్రాలు ప్రముఖులు ఉపన్యాసాలు, స్వామి దివ్య సందేశాలు ఇత్యాది కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతున్నాయి. ఒకరోజు దర్శనం సమయంలో 1 విదేశీ భక్తుడు స్వామిని ఒక వింత కోరిక కోరాడు. స్వామి, మీ భగవంతుని మానసిక స్థితి ఎలా ఉంటుంది? 10 నిమిషాలు మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి. అది ఎలా ఉంటుందో అనుభవించాలని ఉంది అన్నారు. స్వామి చిరునవ్వుతో అంగీకార సూచకంగా తమ దివ్య హస్తంతో అతని తలపై నెమ్మదిగా తట్టారు. అంతే, అతనికి బాహ్యశృతి పోయింది. ఆ స్థితిని గురించి అతను ఊహించింది ఒకటైతే అనుభవించింది వేరొకటి అయింది. భరించడానికి నమ్మశక్యం కానిది, మానవ మాతృలెవరూ ఊహించలేనిది ఆ స్థితి. అందులో అసంఖ్యాకమైన జనం, వారందరూ కొన్ని వేల లక్షల మంది బాధతో ఆర్తితో ఆర్తనాదాలు రకరకాల భాషల్లో చేస్తూ అలమటించిపోతూ, కొందరు స్వామి అంటే, కొంతమంది సాయిరామ్ అని, కొంతమంది భగవాన్ అంటే, మరికొందరు అమ్మా అని ఆక్రోశిస్తున్నారు, వేడుకుంటున్నారు. స్వామి దోవతి పట్టుకునే ప్రయత్నం కొందరిదైతే పాదాలు పట్టుకునే ప్రయత్నం మరికొందరిది. ఇట్లా వారంతా తాపత్రయములో పరితపిస్తున్నారు. ఈ దృశ్యాలను అనుభవించిన ఆ భక్తుడు కొద్ది క్షణాలలోనే విహ్వలుడయి భరించలేక విశ్వరూపాన్ని సందర్శించి విహాలుడైన అర్జునుని వలె స్వామి స్వామి నన్ను రక్షించు అని అరవసాగాడు. ప్రక్కనే ఉన్న స్వామి తిరిగి అదే చిరునవ్వుతో అతని తలపై తమ చేతితో స్పృశించారు. అంతే, అతనికి తిరిగి బాహ్యస్మృతి కలిగింది. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగింది. స్వామి పాదాలకు నమస్కరించి మారు పలకక అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం స్వామి అతనికి వేదికపై నుండి ప్రసంగించే అవకాశం కలిగించారు. అతడు ఆ ప్రసంగంలో తన అనుభవాన్ని పై విధంగా వివరించగా భక్తులకు భగవంతుని మనఃస్థితి తెలిసింది. సత్యధర్మ స్వరూపంచ సర్వధర్మ ప్రవర్ధకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి.